నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరూరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా మన ఊరు మన కుమ్మరిలోమ యనమల ఆశయ స్ఫూర్తితో అభివృద్ధి ప్రదాయిని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అండదండలతో కుమ్మరిలోమ ప్రగతి పదంలో పరుగులు పెడుతోంది. సీనియర్ నేతలు పోతల రాంబాబు, జక్కాన రామునాయుడు జోడీ అభివృద్ధి ఆలంబనగా పనిచేస్తున్నారు. ప్రజా అవసరాలు త్వరితగతిన పరిష్కారం కావడంతో కుమ్మరిలోమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కుమ్మరిలోవ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. తుని పట్టణాన్ని ఆనుకుని ఉన్న కుమ్మరిలోవకు మార్గనిర్దేశకురాలై నిధుల వర్షం కురిపిస్తున్నారు. యనమల హయంలో కుమ్మరిలోవ కాలనీ ఓ తలమానికం. నాడు నిరుపేదలందరికీ యనమల సొంతింటి కలను సాకారం చేశారు. అయితే పోలవరం కాల్వ నిర్మాణం వల్ల కాలనీ కనుమరుగైంది. దీంతో పేదల పక్షపాతిగా నిలిచిన ఎమ్మెల్యే యనమల దివ్య కాలనీ వాసులకు పునరావాస ప్యాకేజ్ తీసుకొచ్చారు. దాదాపు 22 లక్షల ఆధునిక వసతులతో టౌన్షిప్ రూపుదిద్దుకుంటుంది. ఇదంతా పోతల జక్కాన ఒకే మాట ఒకే బాటలో పయనిస్తూ సీనియర్ నేత పరవడ తాతబాబు తోడ్పాటుతో కుమ్మరిలోవను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు. అభివృద్ధి అంటే ఇలాగుండాలన్న రీతిలో యువ కిషోరాలు పోతల రాంబాబు, జక్కాన రామునాయుడు ద్వయం కుమ్మరిలోవను తీర్చిదిద్దుతున్నారు. 15 లక్షలు 30 లక్షల వరకు కూడా పడుతుంది. తర్వాత ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అల్కాబాద్ ఈ రోడ్డు ఇలాగ మనకి ఇది వరకు పూర్వం స్కూల్కి వెళ్ళేవారు. అయితే ఈ రోజు ఈ స్కూల్ ఈ రోడ్డు ఉండడం వల్ల అందరికి కూడా బాగుంది. డ్రైనేజ్ ఉంది మనకి. డ్రైనేజ్ కూడా రేపు మేడం గారు వచ్చిన వెంటనే అది కూడా మన గ్రామ పెద్దలు అందరూ అడిగి ఇప్పుడు సుమారు మన మేడం దివ్య మేడం గారు కానీ 1.4 లక్షలు ఇచ్చారు. మన ఊరికి 1.50 లక్షలు ఇచ్చారు. 1.50 మనకి ఎంత అభివృద్ధి జరగడం చాలా తక్కువ టైంలో 1.50 లక్షలు ఇచ్చారండి. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లోనే మేడం గారు ఒక రూపురేఖలు మార్చారంటే ఒక యనమల దివ్య గారే. 1.50 లక్షలు ప్లస్ 42 చెట్లు. తర్వాత ఇక్కడ రోడ్డు ఉంది కదా, మన ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి కొత్త కుమ్మర్లోకి మేడం గారు ఆల్రెడీ మనం ప్రపోజల్ పెట్టాం. కానీ దేవుడి దగ్గర 15 లక్షల రోడ్డు వేసాం అక్కడ. అయితే అందుకే మనం 15 లక్షలు ముందు వేసాము. రేపు వచ్చే మళ్ళీ గ్రాంట్లో కానీ మాకు 70% డ్రింకింగ్ వాటర్ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అనేది కొత్త కుమ్మర్లోకి ప్రత్యేకంగా 5 సంవత్సరాలు వాటర్ లేక ఇబ్బంది పడేవారు. అదే వాటర్ మన యనమల రామకృష్ణ గారు ఎవరికి కూడా ఎటువంటి సంకల్పంతోనే డ్రైనేజీలు కూడా పూర్తి చేస్తే వెళ్ళి అన్న ఎమ్మెల్యే గారు కుమార్ మన చిన్నప్పుడు ఎలాగే చిన్న ఇలా నడుచుకుని వెళ్ళేవారు కాదు. ఇలాగా అందరూ ఇలాగ వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడేమో సరదాగా మళ్ళీ ఇలాగ వచ్చారు. అప్పుడు రాళ్ళు నడిచేవారు. ఈ రోజు ఇలాగ రాయి ఎమ్మెల్యే దివ్య మేడం గారిది, ఇంకా రామకృష్ణ గారిది చేసిన వేలు రెండోది ఎప్పుడు కూడా మర్చిపోలేము. అబ్బాయి గారు కూడా మన మన తుని మండల పార్టీ అధ్యక్షులైన చింతనాడు అబ్బాయి గారికి కూడా కుమ్మరిలోకి మట్టికి అభివృద్ధి బాటలో నడిపించారు. మేడం గారికి తెలియపరుస్తూ ఇక్కడ ఉన్న లోటుపాట్లు కూడా అంటే మాకు తెలిసినా తెలియపోయినా కానీ ప్రతిదీ కూడా పనులు కూడా చేయించి మాకు అడిగిన గ్రాంట్ అనేది ఇచ్చేవారు. కానీ అందులో అండి ప్రతి కార్యకర్తను కూడా వర్కులు చేయమంటున్నారు. కానీ చేసే స్తోమతలేక అంటే మేము చేస్తున్నాం కానీ చేస్తానంటే కూడా ప్రతి కార్యకర్త కూడా వర్క్ ఇచ్చేస్తున్నాం. రేపు వచ్చే వర్క్లో కూడా తెలిసైతే కుమ్మరిలో ఫస్ట్ టైం టీడీపీ ప్రభుత్వం ఈ సంవత్సరం చేసినట్టు ఎప్పుడూ చేయలేదు. ఈ నిజంగా 25 షెడ్లు రైతులకి 70% పూర్తి అయిపోయిందంటే నిజంగా ఘనత చిన్న ఘనత కాదు. వాళ్ళకి ఎప్పుడు రుణమని ఉండిపోతాం ఈ విషయంలో. అయితే మాత్రం మన గ్రామంలోను
స్కూల్ పోవడం వల్ల పిల్లలు ఇంకా మన ఇక్కడ అప్పుడు బీసీ కమ్యూనిటీలో ఉంది కాబట్టి అందరూ పిల్లలు ఇచ్చి ఇది కమ్యూనిటీలో వాళ్ళకి బాత్రూమ్ లేదంటే మేడం గారిని అడిగితే పిల్లల గురించి ప్రత్యేకంగా కూడా ఒక 75,000తో గ్రాంట్ ఇచ్చి కట్టించారు, బాత్రూమ్ కట్టించారు ఇమీడియట్గా 20 రోజుల్లో కూడా పూజ చేయాలని చెప్పింది. ఎందుకంటే పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా చదువుకున్న పిల్లలకి ముఖ్యంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇది కూడా అది త్వరలో కూడా ఇంకా ఈ పక్కన కొత్త కొమ్మలో రోడ్డు వేసినప్పుడు ఇది కూడా క్లీనింగ్ చేస్తాం. శభాష్ మేడం, మీ దివ్యమైన పాలనలో మా రైతాంగం మహానందం అంతా ఇంత కాదండి. మీ ఇంటికి మీ దివ్య పర్యటనలో మీరు మాటిచ్చారు. పోలవరం కాల్వ వల్ల పోగొట్టుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా 47 ఎకరాల భూమి ఇప్పించిన మీ ఔదార్యం, మీ కృషి, పట్టుదలకు కృతజ్ఞతలు తెలిపారు జొక్కాన రామునాయుడు, పోతల రాంబాబు. మేడం శ్రీమతి యనమల దివ్య కుమ్మరిలోపై ప్రత్యేక శ్రద్ధ చూపించి దండిగా నిధుల వరద పారిస్తుంటే సీనియర్ నేత పరవాడ తాతబాబు పర్యవేక్షణలో పోతల రాంబాబు, జొక్కన రామనాయుడు ప్రజా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. కుమ్మర్ల గ్రామంలోను మరి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మరి పశువుల షెడ్లో ఇవ్వడం, వాళ్ళందరూ తన అంతరాలు కట్టుకొని నిర్మించుకోవడం, ఈ పశువులకి ఎంతో నీడిచ్చి పశువులకి ఇప్పుడు ఇది వరకు పాకలు ఉంటాయి, గుడిసెలు ఉండే, కానీ చాలా ఇబ్బందులు పడేవారు. ప్రతి అది ప్రజలు కూడా కట్టుకున్నది పశువులు ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే మేడం గారు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మంచి మార్గంలోను ప్రతి పంచాయతీలో కూడా ప్రతి రైతుకు కూడా ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, నారా లోకేష్ గారి ద్వారా, అలాగే మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు అయినా, బీజేపీ అయినా, ఇలా కూటమి ప్రభుత్వం నాయకులు కలిసి అందరూ మన ప్రభుత్వ యనమల దివ్య గారు మన కుమ్మర్ల గ్రామానికి కానీ అలా నియోజకవర్గంలో ప్రతి పంచాయతీకి కూడా కావలసిన ఉన్న కార్యకర్తలందరికీ కూడా పశువుల షెడ్లు ఇప్పించి వాళ్ళ యొక్క పశువులకి నీడిచ్చి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా నెలకొల్పించారంటే అది యనమల దివ్య గారే. అలాగే మరి దీని సహకారం వెనకాల ఎవరున్నారంటే మన గౌరవులైన మాజీ మంత్రులైన యనమల రామకృష్ణ గారు. మరి యనమల రామకృష్ణ గారు మరి ఆయన చేసిన కూడా కార్యకర్తలకు ఎటువంటి లోటు లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిన చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంలో ఉండి ఈ ఇంత స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారంటే అందులో ముఖ్యమైన పాత్ర మన యనమల రామకృష్ణ గారితో కూడా ఉంది. ఇది వరకు చిన్న కాలం ఉండేది, ఇది వరకు చిన్న మామూలు పంట కాలం ఉండేది ఇక్కడ. అయితే ఈ పైన ఊరి పైన చెరువు ఒకటి ఉంది, ఆ చెరువు పైన నీరు వచ్చిన వెంటనే ఇదంతా ఇక్కడ పురుగులే నిండిపోయింది. నిండిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడడం వల్ల ఇలాగ అయితే డ్రైనేజ్ చాలా ముఖ్యం మాకు. ఈ డ్రైనేజ్ ముఖ్యం బాగా. దీనిపైన ఊరిపైన చెరువు ఉంది, ఆ చెరువులో నీరు అంతా ఇలా పొలాల మీదకి వచ్చి ఇక స్టాక్ అయిపోయింది. డ్రైనేజ్ ఉండేది కాదు. మేడం గారు ఎలక్షన్ ముందు రాగానే వెంటనే తెలియగానే గవర్నమెంట్ వచ్చిన వెంటనే సంవత్సరంలోనే మనకి డ్రైనేజ్ ఇచ్చారు. అంటే ఇంకా ఇచ్చిన గ్రాంట్ వరకు మేము చేయగలిగాం, కానీ ఇప్పుడు వరకే ఎంత వర్షం వచ్చినా సరే ఈ డ్రైనేజ్కి కొద్దిగా లాగేస్తుంది కాబట్టి మనకి గ్రామానికి ఇబ్బంది లేకుండా పోయింది. మేడం గారు ఏంటంటే ఇప్పుడు ఇటు నుంచి దారి ప్రతి ఒక్కరిలో వల్ల ఇంత డ్రైనేజ్ అనేది ఏ పంచాయతీలో కూడా లేదు, కానీ మాకు యనమల దివ్య గారు, యనమల రామకృష్ణ గారు. మేడం 20 నెలల పాలనలో కుమ్మరిలోవ పంచాయతీ పరిధిలో 52 లక్షల రూపాయలతో సిమెంట్, డ్రైనేజీలు నిర్మితమయ్యాయి. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు 34 మంది రైతుల ముంగిటకు పశువుల షెడ్లను తీసుకొచ్చారు. పశువులు తోలుకెళ్ళడానికి కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ 10 లక్షలు మనకి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లో యనమల దివ్య గారు, యనమల రామకృష్ణ గారు కూడా తెలియవచ్చాం. ఈ వెంటనే మన మండలాధ్యక్షులు చింతనేడు అబ్బాయి గారు వెంటనే మేడం గారు తీసుకెళ్లి మా శ్మశానానికి రోడ్డు ఇప్పించడం జరిగింది. ఇదే ఫస్ట్ రోడ్డు. కానీ ఈ రోడ్డు వచ్చిన తర్వాత మన కుమ్మర్ల ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు.
బురద వెళ్ళాలంటే కాలం చేసినా చాలా ఇబ్బందులు పడి కష్టాల్లోంచి వడ్డీ ఎక్కువ ఇప్పుడు ఇలా కష్టాలు లేకుండా పోయి చాలా జాగ్రత్తగా మన లోకల్ లీటర్లను బట్టి ఫస్ట్ నెంబర్ 1 వరకు చేయడం ఏది తర్వాత ఇక్కడ పశువుల చెట్లు ఒక 10 వరకు కూడా నెలకొల్పడం చెట్లు కుమ్మర్లో పంచాయతీకి వెళ్ళిన 42 షెడ్లు ఇవ్వడం జరిగింది. టీడీపీ పార్టీకి జెండా ఎలా ఎగురుతుందో మా కుమ్మర్లలో పశువుల చెట్లు కూడా అలాగే ఎగిరాయి కూడా మీరు ఎలా కెమెరా తిప్పండి అలా ఎగురుతున్నాయి చెట్లు ఇంకా కూడా ఇస్తానన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పశువుల చెట్లు ఇవ్వడం జరుగుతుంది. మా కుమ్మర్లకి షెడ్లే మంచి అభివృద్ధి షెడ్లు ఈ రోడ్లు చాలా మంచి పేరు వచ్చింది మనకి. జనసేన నుంచి కూటమి నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అడిగినా అడక్కపోయినా ప్రజా అవసరాలను గుర్తించి మౌలిక వసతులు కల్పించిన అభివృద్ధి ప్రదాయిని శ్రీమతి యనమల దివ్యకు కుమ్మరిలోవ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది మనకి ఎన్హెచ్ఎస్లో 10 లక్షలు ఇచ్చారు. మన రోడ్ నుంచి తార్ రోడ్ నుంచి మన శ్మశానానికి వెళ్ళడానికి మొత్తం గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని, మనకి ఎవరైనా చనిపోయినప్పుడు ఇలా తీసుకొచ్చినప్పుడు కూడా మధ్యలో వర్షంలో జారి పడిపోవడం జరుగుతుంది. కానీ వెంటనే మనం యనమల రామకృష్ణ గారికి దివ్య మేడం గారు తెలియపరిచిన తర్వాత మనకి శ్మశాన రోడ్ అనేది 10 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మన కుమ్మర్లోనే 52 లక్షలు రోడ్లు డ్రైన్లు కూడా ఇచ్చారు. 90 లక్షల షెడ్లు 90 లక్షల షెడ్లు అంటే 42 షెడ్లు కూడా ఇప్పుడు కట్టుకున్నారు. అయిపోయి ఇంకా రేపు వచ్చే పథకంలో కూడా ఏదైనా సరే ఇంకా ఏ రోడ్లు ఉంటే మీకు ఎన్ని డ్రైన్లు ఉంటే పెట్టుకోమన్నారు. ఆల్రెడీ కూడా మేము మేడం గారి ఆఫీస్లో తెలియపరచడం జరిగింది. ఆ రోజు మనం చెప్పాం కదా, ఆ రోజు చెప్పాం కదా డ్రైనేజీలు మొత్తం డ్రైనేజీలు మాకు గుడి ఇచ్చారు. వినాయకుడి గుడి గ్రాంట్ ఇచ్చారు. ఎక్కడ కొత్తకోనలో మనకు గుడి కట్టుకుంటానంటే 10 లక్షల వరకు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేశారు.